ఫ్యూచర్‌లో ఏంటంటే ఇన్‌స్టంట్‌గా కూడా ఇంపాక్ట్ చూయిస్తుంది. బికాజ్ స్పాలో, సలూన్‌లో ఉండే లేజర్ హెయిర్ రిడక్షన్ మెషిన్స్ ఆర్ నాట్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్. ఫస్ట్ ఎగ్జాక్ట్‌లీ. థింగ్ అంటే దే ఆర్ నాట్ అప్రూవ్డ్ బై ద హ్మ్. ఎఫ్‌డీఏ పీపుల్, రైట్? సో అది అండర్ ఎనర్జీ ఉంటుంది అండ్ ద డివైసెస్ ఆర్ ఆల్సో నాట్ గ్రేట్. ఫస్ట్ థింగ్ డివైస్‌ని పక్కన పెడితే పర్సన్ ఫస్ట్ అసెస్మెంట్ బాగా చేయాలి. బికాజ్ లేజర్ ఇస్ నాట్ ఈజీ అట్ ఆల్. మనకేంటంటే మన స్కిన్ని టార్గెట్ చేయాలి, మన హెయిర్‌ని టార్గెట్ చేయాలి. సో హీట్ డెలివర్ చేసేటప్పుడు స్కిన్ ఎఫెక్ట్ కాకుండా ఓన్లీ ఆ హీట్ హెయిర్‌కి డెలివర్ చేయాలంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ థర్మల్ రిలాక్సేషన్ టైం. అంటే మీరు ఒకటేసారి స్కిన్ని కూల్ చేస్తూ హెయిర్‌ని హీట్ చేయాలి. ఓకే. ఆల్టర్‌నేట్‌గా అవుతుంది. ఆల్టర్నేట్‌గా అవ్వదు, ఎట్ ద సేమ్ టైం చేయాలి. అదే ఆన్ ద సేమ్ టైం. ఎట్ ద సేమ్ టైం చేయాలి. సో మీరు దాన్ని డిసైడ్ చేసే కేపబిలిటీ మీకు ఉండాలన్నమాట. అంటే అది ప్రాపర్ ట్రైనింగ్ ఉండి ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. అలా చెయ్యలేదే అనుకోండి హెయిర్ డెఫినెట్లీ తగ్గుతుంది, బట్ స్కిన్ అనేది బర్న్ అయిపోతుంది. మీరు చూసుకుంటే చాలా మందిలో ఇట్లా బ్లిస్టర్స్ అంటే ఇట్లా వాటర్ బబుల్స్ లాగా వచ్చేసి మొత్తం స్కిన్ అంతా పైన లేయర్ ఊడిపోయిన చాలా మంది వస్తారు నా దగ్గరికి. అది ఇంకా బాడీలో అంటే పక్కన పెట్టండి, ఫేస్ మీద చేయించుకున్న వాళ్ళు ఇది కనిపించే పార్ట్, రైట్? సో ఇదంతా బర్న్ అయిపోయి పిగ్మెంటేషన్ అయిపోయి వస్తుంది అండ్ మళ్ళీ వాళ్ళని బ్యాక్కి తీసుకురాలేం కంప్లీట్గా. సో అందుకనే సెలూన్ బేస్డ్ లేజర్స్ అస్సలే చూస్ చేసుకోవద్దు. మీకు లేజర్ హెయిర్ రిడక్షనే కావాలంటే గో టు అన్ ఎక్స్పర్ట్, దెల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ బెటర్. వాళ్ళు మీకు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దెల్ టెల్ యూ ఇది ఎలా వర్క్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. గెట్ ఇట్ డన్ బై దెమ్.